అట్లా మనం చూచినప్పుడు ఈ సత్యాన్ని సర్వలోకానికి చెప్తూ వచ్చారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలయనగా మరణము అందరికి వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. బ్రతుకువారు దానిని మనస్సును పెట్టుదురు. పరమ తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ మీ పాదాల దగ్గర చేరాను. జీవాధిపతి, మీ జీవవాక్యం మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కార్యం జరిగించేవారు మీరు. నిలిచిన ఈ బలహీనుని కృపతో బలపరచండి. మా ఆత్మను మీ జీవంతో తృప్తిపరచండి, ఓదార్చండి. ఆదరణకర్తవై మీ గొప్ప ఆదరణ దయచేయండి. కృప చూపండి. దయగలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువు చాటుని మరుగుపరిచి మాట్లాడించమని, మానవుని మాటలుగా కాక పరిశుద్ధాత్మ దేవుని స్వరం అంతరేంద్రాలు తాకి ఆదరించి ఓదార్చి ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు అని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కొద్దిగా సైలెంట్గా ఉండండి. ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. విందు జరుగు వారి ఇంటికి వెళ్ళే కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళటమే మేలు. ఇక 2 మేలు గురించి చెప్తున్నాడు. ఒకటి మరణదినం మేలు, ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళటం మేలు. గమనించండి, మానవుని జీవితాల్లో సుఖ దుఃఖాలు ఉంటాయి. సుఖము, దుఃఖము, ఈ 2 జత, సుఖ దుఃఖాలు జత. కనుక మరణదినము ఉంటుంది, జన్మదినము ఉంటుంది. మానవుడు జన్మిస్తాడు, ఓ దినాన మరణిస్తాడు. ఎంత పరమజ్ఞాని ఎంత చక్కగా చెప్పారు కదా. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి అన్నది ఇక్కడ వాక్యం ఘోషిస్తుంది. ఏదేదో ఆలోచిస్తాం, ఏదేదో చేస్తాం, కానీ ఒక దినం మనం తరలి వెళ్తాం అన్నది గ్రహించలేకపోతున్నాం. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఇదేంటండి ఇలాంటి వాక్యం అనుకోవచ్చు మీరు. మానవుడు భూమి మీద జన్మిస్తాడు, కానీ జన్మించిన వాడు శాశ్వతంగా భూమి మీద నివాసం ఎన్నడు చూడడు, ఉండడు, తరలి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఒక దినాన అతను మరణిస్తాడు కదా. ఆదిపితరుడైన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు భూమి మీద. ఎన్ని సంవత్సరాలు? 930. 100 సంవత్సరాలు ప్రభు నాకు అంటాం మనం కదా. అంటావా? 100 సంవత్సరాలు ఇస్తే చాలు ప్రభు అనేవాళ్ళం మనం. కానీ ఆయన 930
ఎందుకు నవ్వుతున్నానంటే నాకు ఒక నిరీక్షణ ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే మాట్లాడేవాడికి మరణం అంటే భయం లేదని లెక్క. మాట్లాడేవాడికి మరణం అంటే భయం లేదు. మరణాన్ని ఛేదించి మహిమగల దేవుడు ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ఓ నిరీక్షణ, ఓ ధైర్యం ఉంది. ఏనాడికైనా ఈ దీపం ఆరిపోద్ది, ఇది శాశ్వతం కాదు. కానీ ఆరిపోతున్న దీపం ఎక్కడికి వెళ్ళాలంటే వెలిగించిన వానితో నిత్యము వెలుగుతూ ఉండాలి, ఆయనతో ప్రకాశిస్తూ ఉండాలి, ఆయనతో జీవిస్తూ ఉండాలి. మనసును పెట్టండి, జన్మ ఉంటుంది, మరణం ఉంటుంది. జన్మదినం ఉంటుంది, మరణదినం ఉంటుంది. 1961లో పుట్టారు అన్నయ్య. ఇప్పుడు 61. ఆయనకి నాకు 6 years తేడా. ఆయనకి నాకు 6 సంవత్సరాలు వ్యవధి ఉంది. ఆ ఫ్యామిలీలో ఫస్ట్ నాగేశ్వరక్క పుట్టింది. నెక్స్ట్ నాగమణక్క పుట్టింది. 3 ఆదిలక్ష్మక్క పుట్టింది. 4 మహాలక్ష్మక్క పుట్టింది. 5 సరోజనక్క పుట్టింది. వినండి ఎంతమంది వీళ్ళు ఆడపిల్లలు? 5 సీరియల్ 5 ఆడపిల్లలు పుట్టారు ఆ ఫ్యామిలీలో. 3 ఆడపిల్లల తర్వాత సాయి వెంకట రామకృష్ణారావు గారు పుట్టారు. అర్థమైంది విషయం? ఎవరు పుట్టారు? సాయి వెంకట రామకృష్ణారావు. నాగేశ్వరి, నాగమణి, ఆదిలక్ష్మి, సాయి వెంకట రామ కృష్ణారావు, తరువాత మహాలక్ష్మి. తర్వాత ఆగస్టు 15న పుట్టింది కాబట్టి సరోజిని అని పేరు పెట్టారు. ఆ తర్వాత కనిష్ఠుడనే నన్ను దేవుడు ఆ ఫ్యామిలీలో తీసుకొని వచ్చాడు. అంటే నా పేరు కూడా వెంకట మలయాద్రిరావు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఆరాధిస్తున్న దేవుళ్ళు బట్టి వాళ్ళకి కలిగిన ఆ పేర్లు వాళ్ళు పెట్టుకుంటా వచ్చిన ఫ్యామిలీ. చూడండి, భూమి మీద మనం పుడతాం, ఓ దినాన మరణిస్తాం. ఇది అందరూ మనస్సున పెట్టాలని జ్ఞాని చెప్తున్నాడు. భూమి మీద మనం పుడతాం, ఓ దినాన మరణిస్తాం. అయితే మరణం అంటే ఎవరికన్నా ఇష్టమా? మరణం అంటే భయం మానవునికి, ఎవరికైనా కూడా. ఓసారి పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది ఓ రాజుకి, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీకు మరణకరమైన రోగం వచ్చింది అంటాడు. ఏం రోగం అంటే అది? మరణకరమైన రోగం. నీవు మరణమగుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని పరలోకం నుంచి ఓ స్వరం వినపడింది. ఆ రాజు హిజ్కియా రాజుకి గడగడగడా వణికిపోయాడు. అంటే మరణం అంటే ఎంత భయమో మానవునికి. రాజుకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా మరణం అంటే భయం. అయ్యో మరణిస్తానా, అయ్యో నేను మరణిస్తానా అని భయం. అవును, మనం చదివిన లేఖనాన్ని గమనించినప్పుడు ప్రసంగి 7వ అధ్యాయంలో మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది. ఇది ఎప్పుడైనా మనసును పెడుతున్నామా? మరణము ఓ దినాన నాకు కూడా తటస్థిస్తుంది, నన్ను కూడా తాకుతుంది. ఎప్పుడైనా గ్రహించావా? బ్రతుకుతానన్న ఆలోచనే కానీ, బ్రతకాలను ఉంది కానీ మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కదా. గత ప్రభు దినం నాతో కలిసి భోంచేశాడు, ఆరాధించారు. దేవుని బలలో అంటే రొట్టె ద్రాక్షారసం స్వీకరించారు. తర్వాత మా ఇద్దరిది ఏంటంటే కలిసి భోంచేస్తాం. సంఘం అందరూ భోంచేస్తున్నా కూడా మేమిద్దరం ఒక టేబుల్ మీద కూర్చుంటాం, సంభాషించుకుంటూ భోంచేస్తాం, సంభాషిస్తూ భోంచేస్తాం.
ఆయన సంభాషణలో ఇందాక శాలేం చెప్పినట్టుగా మా డాడీని తిడుతూ ఉంటారు. మా డాడీని తిడుతూ ఉంటారు. డాడీ అంటే ప్రేమ లేదు కాదు, ప్రేమ లేదని కాదు. డాడీని ఎందుకు తిడుతుంటారంటే మనకేమి లేకుండా చేశారు కదా నాన్న అంటాడు. మా ఇద్దరికి ఈ సంభాషణ దగ్గర ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. మనకి ఏం చేశాడు రా, ఏమిచ్చాడు నాన్న మనకి, రానే మాట ఉచ్చరించాడు. ఎందుకంటే అది చాలా కాలం అయింది మానేశాడు. రా అనే మాట మానేశాడు ఎప్పుడో. మా బావగారు కూడా, జీవరత్నం గారు కూడా, ఆయన కూడా రా అంటూ మానేశాడు నన్ను. అది నా గొప్పతనం కాదు, ప్రభు కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి. సో ఈ సంభాషణలో ఎందుకు ఈ మాట అన్నయ్య అంటున్నారంటే, ఆయనకి నాకు సంభాషణ ఏంటంటే, ఎందుకన్నా నాన్న అంటావు అనేవాడిని. కాదయ్యా, మనకి ఏంటి ఇలా చేసి వెళ్ళాడు, నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపడ్డాను, నువ్వు కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నావు, నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, మనకి ఏముంచి వెళ్ళాడు అంటే ఆయన బాధ అంతా ఏంటంటే, కొన్ని ఎకరాలు డాడీ లేకుండా చేశాడు. కొన్ని ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని ఎకరాలు లేకుండా చేసి పెట్టాడు డాడీ. అంటే డాడీ ప్రేమ ఏంటంటే బాంధవ్యాన్ని దూరం చేసుకోకూడదు అన్నది డాడీని. ఇది మంచిది కూడా, ఇది మంచిది కూడా. బాంధవ్యాలు, బంధుత్వాన్ని దూరం చేసుకోకూడదు, పేదరికాన్ని కూడా దూరం చేయకూడదు అన్నది ఆయన ఉద్దేశం. నేను ఒకటే చెప్పాను, ఆయన ఆస్తి ఆయన ఇష్టం అన్నా. ఇట్లా ఉంటాయి మా సంభాషణలు. గొడవలు కాదు మావి, ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. ఆయన ఆస్తి ఆయన ఇష్టం. ఆయన రక్త సంబంధికులకే పెట్టుకున్నాడు, లేకపోతే ఆయన ఇరుగు పొరుగు వారికి పెట్టుకున్నాడు, ఆయన ఇష్టం. ఓ విషయం చెప్పనన్నా, నాన్న మనకి అమ్మ నాన్న జన్మనిచ్చారు, ఇదే మా సంభాషణ. అది చాలు మనకి. అమ్మ నాన్న మనకేమిచ్చారు, జన్మనిచ్చారు, అది చాలు మనకి. ఇలాంటి మా సంభాషణలు ఇలాగుంటాయి. ఈ సంభాషణ దగ్గర ఎలా ఉంటుందంటే, మాకు ఆ రిలేషను పెరుగుతూ ఉంటుంది. సో నా విషయం మీకు చెప్తాను కొద్దిగా వాక్యంలోకి వెళ్ళే ముందు. నా ఫస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీలో ఎవరంటే డాడీ. నా ఫస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా మా డాడీ. ఎందుకంటే సిటీలోకి వెళ్ళాలంటే నా సైకిల్ ఎక్కించుకొని, మా డాడీకి సైకిల్ తొక్కడం రాదు, మా అన్న కూడా సైకిల్ తొక్కడం రాదు. కొంతకాలం సైకిల్ ఇచ్చుకొని తిరిగేవాడిని మా డాడీని. ఏమైనా మార్కెటింగ్ చేయాలన్నా, ఇంటి బాధ్యతలు కావాలన్నా, ఆడపిల్లలకి ఏమైనా ఫంక్షన్లు చేయాలన్నా, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఫంక్షన్లు చేయాలన్నా డాడీ ఓ ప్లాన్తో చేస్తాడు. డాడీ ప్లాన్ ఏంటంటే, ఓ పేపర్ తీస్తాడు, ఆ పేపర్కి ఆయన రాస్తాడనమాట. ఇది డాడీ నేర్పించాడు మాకు. పేపరు తీస్తాడు, నా జీతం ఇంత నాన్న, నా నెలకి ఖర్చు ఇంత నాన్న, అక్క వాళ్ళు ఈరోజు వస్తారు, ఇదిగో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఇంత, ఇలా ఒక ప్లాన్ చెప్పేవాడు. ఈ ప్లాన్ అలవాటు చేశాడు ఫ్యామిలీకి. సో అది నేను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇలాగా ఆయన కొన్ని మంచి చూపించలేడు. అంటే మానవుడు అన్న తర్వాత రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మానవుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం ఏం తీసుకోవాలి, చెడుని విడిచి మంచిని తీసుకోవాలి, చెడుని విడిచి మంచిని తీసుకోవాలి. ఎందుకంటే మంచి చెడ్డల వృక్షఫలము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, భూమి మీద మానవుడు మంచినే స్వీకరించాలన్నది. సో డాడీ ఇలాంటి కొన్ని మంచి పద్ధతులు, ఎదుటి వారిని ఎలాగ ప్రేమించాలి, బంధువులు ఎలాగ ప్రేమించాలి, ఇలాగ రిలేషన్లో ఆయన చెప్పుకుంటూ చేసేవాడు. ఆయన చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర చాలా నేర్చుకోవాల్సిన విషయాలు, బంధుత్వాన్ని ప్రేమించే విషయం దగ్గర, అన్ని దగ్గర. నెక్స్ట్ ఫ్రెండ్ ఎవరయ్యారంటే నాకు, నెక్స్ట్ ఫ్రెండ్ అక్క, రెండో అక్క. డాడీ చనిపోయేటప్పుడు మాట చెప్పేళ్ళాడు, మా అన్నకి తెలియదు, ఎవరికి తెలియదు. డాడీ తొడ మీద పెట్టుకున్నాడు నన్ను పండుకొని, మద్రాసు హాస్పిటల్లో.
మద్రాస్ హాస్పిటల్, పెరంబూర్ హాస్పిటల్లో తొడ మీద పెట్టుకొని నాకు 17 ఇయర్స్ 17 ఇయర్స్లో తొడ మీద పెట్టుకొని నా తల సర్దుతూ, మేము మంచి ఫ్రెండ్స్, డాడీ నేను మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సర్దుతూ అన్నాడు, నాన్న అక్కని జాగ్రత్తగా చూసుకో. ఏ అక్కని? రెండో అక్కని. ఎందుకంటే ఆవిడ చాలా వీక్గా ఉంటుంది. ఆవిడ చాలా వీక్. ఆవిడ మ్యారేజ్ అయినప్పుడు ఆమెకు డెవిల్ పట్టి చాలా ఇబ్బంది పడి చాలా వీక్ అయిపోయింది. ఆవిడ లంగ్స్ ప్రాబ్లంతో చాలా కాలం బాధపడుతూ ఇవన్నీ డాడీ చూస్తూ ఓ మాట ఇచ్చి వెళ్ళిపోయాడు లాస్ట్లో. ఎవరికి తెలియదు ఫ్యామిలీలో. అక్కని జాగ్రత్తగా చూస్తూ కొంతకాలం మా అన్నకి నాకు ఈ సంభాషణ ఇదే, నువ్వు ఎందుకు రావని అంతకు ప్రేమిస్తావు, ఇట్లాగనేవాడు. ఇప్పుడు ఆయన ప్రభువులకు పూర్తిగా రానప్పుడు ఎందుకు ఆమెకి అంత స్పెషల్గా చూస్తావు, ఎందుకు ఆమెని అట్లా అంటాడు. ఆయనకు తెలియదు విషయం, డాడీకి నాకున్న ఆ పరిస్థితులు ఆయనకు తెలియదు. నేను చెప్పుకుంటా వచ్చాను. ఎప్పుడైతే ప్రభువులో స్థిరపడుతూ వచ్చాడో, నేను ఎప్పుడైతే చెప్పానో అర్థం చేసుకున్నాడు. ఇంకా ఆయన తర్వాత ఫ్రెండ్ అంటే మమ్మీ. నాకు డాడీని ఎప్పుడైతే కోల్పోయిందో మమ్మీ. ఫ్యామిలీలో అంచెలంచెలుగా డాడీ ఫ్రెండ్, తర్వాత అక్క ఫ్రెండ్, తర్వాత మమ్మీ, లాస్ట్ అన్న. మా ఇద్దరు చివరి పరిస్థితులు మా ఇద్దరు ఎలాగున్నాయంటే, అది వదినికి తెలియదు, పిల్లలకి తెలియదు, నా పిల్లలకి తెలియదు. మా ఇద్దరు రిలేషన్ అలాంటిది. అసలు వాళ్ళకు కూడా ఏంటి వీళ్ళిద్దరు పరిస్థితి అలా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి, మేమిద్దరం పై గదికి వెళ్తాము, పైన ఏసీలో పడుకుంటాము, మాట్లాడుకుంటూ ఉంటాం పూర్వీకుల గురించి, ఆ గురించి, ఈ గురించి మాట్లాడుతూ, దేవుని గురించి మాట్లాడుకుంటూ ఇలాగా దైవికమైన విషయాల్లోనికి తీసుకెళ్తాను మెల్లగా. అంటే ఆయన ఎక్కువ ఏం చెప్తా అంటే హిస్టరీ చెప్తాడు. హిస్టరీ చెప్తాడు, ఎక్కడి నుంచి వచ్చాము, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము నాన్న అని ఈ విషయం. అయితే మేము ఒకసారి కావల్లో ఒక బరియల్కి వెళ్ళాం. మా చిన్నాన్న హెడ్ మాస్టర్, ఆయన కావల్లో చనిపోయారు, పంకా దాస్ గారని. మా ఇంట్లోనే వాళ్ళ పాపను పెంచాం, బెనర్జీ అని. సో అక్కడికి వెళ్ళినప్పుడు పూర్వీకులు కొంతమంది వచ్చారు, కావలి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు హిస్టరీ తీస్తే అసలు ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మాచర్ల పిడిగిరాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యాయంటే ఈ మూలాలు. అంటే హిస్టరీ తీస్తాం మొత్తం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యారు, ఎక్కడి నుంచి వాళ్ళు ప్రకాశం జిల్లాకు వచ్చారు, ప్రకాశం జిల్లాలో నుంచి వాళ్ళు ఎలాగ విస్తరించారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఇలాగ వచ్చారు, తిరిగి వాళ్ళు చుట్టుపక్కల కావలి, నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో ఎలాగ స్ప్రెడ్ అయ్యారు, ఇవన్నీ కాట్రాయపాడు, అది ఇది బ్రాహ్మణ కాకు, ఇంకా రకరకాలుగా పార్లపల్లి, ఇంకా రకరకాల పరిస్థితులని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆనందించేవాడు ఆయన. అలాగే చెప్పుకుంటూ దైవికంగా వెళ్ళిపోయేవాళ్ళం మేము. సో ఈ రిలేషన్స్ ఉంటాయి మనకి, కాదని లేదు. కానీ అసలైన రిలేషన్ ఎవరితో ఉండాలి మనకి? సృష్టికర్తతో. ఎవరితో ఉండాలంట? సృష్టికర్త. నాన్న లేడు, వినండి, అమ్మ లేదు, నాన్న జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన అక్క లేదు, లాస్ట్ ఫ్రెండ్ అన్న కూడా లేరు, రేపు నేను లేను. ఎందుకంటే మనం భూమి మీద శాశ్వతం కాము, మనం ఉండం. ఎందుకంటే మరణము అందరికీ సంప్రాప్తమవుతుంది. ఇది మనస్సును పెట్టండి, మరణం అందరికీ సంప్రాప్తమవుతుంది. అంటే మానవుడు పుడతాడు, ఓ దినాన చనిపోతాడు. మానవుడు పుడతాడు, ఓ దినాన మరణిస్తాడు. అందుకే మానవునికి మరణం అంటే, అమ్మో నేను అప్పుడే వెళ్ళకూడదు, ఇంకా కొంతకాలం అన్నాడు హిజ్కియా రాజు. ఏడ్చాడు కన్నీళ్లతో, గోడ తట్టు తల తిప్పి ఎంతగా ఏడ్చాడంటే, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే 15 ఏళ్ళు దేవుడు ఆవిష్కాలాన్ని పొడిగించాడు. అంటే అయ్యో నేను దాటేను మరణం అన్నది ఆయన సంతోషం కదా. నేను మరణం దాటాను. అవును, మానవుడికి దేవుడు అనుమతి కూడా ఇస్తాడు, మరణాన్ని దాటే అనుమతి కూడా. వ్యాధుల దగ్గర, మరణకరమైన రోగాల దగ్గర
డాక్టర్లు చేయలేని పరిస్థితుల దగ్గర కన్నీరు కార్చినప్పుడు కూడా దేవుడు ఏమిస్తాడంట? ఆవిష్కాలాన్ని పొడిగిస్తాడు. ఇది దేవుడు చూపుతున్న కృప. ఇది అన్నడు మనం తృణీకరించు. ఇక్కడున్న ఎవరైనా గుండెల మీద చేయి పెట్టుకొని చూడండి, వినండి, ఒకసారి మనసులో మాట్లాడుకోండి మనస్సాక్షితో. నీ దేవుడు నిన్ను ఎన్నిసార్లు మరణములో నుంచి తప్పించాడు? ఎన్ని పర్యాయాలు దేవుడు నిన్ను మరణం నుంచి తప్పిస్తూ వచ్చాడు? ఎన్ని పర్యాయాలు దేవుడు నీ ఆవిష్కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు? నా ప్రాణమా నీ దేవుడు నువ్వు మరువకము కదా. ఇక్కడ ఆయన్ని మనం స్తుతించాలి ఎన్నోసార్లు. అయితే ఈ మరణం అనేది తాత్కాలిక మరణము. ఇది మనసును పెట్టండి. మానవునికి వచ్చేది పుట్టినవాడు తిరిగి మరణిస్తాడనేది ఇది తాత్కాలిక మరణం. అర్థమైందా మీకు విషయం? ఇది తాత్కాలికమైన మరణం. ఓ దినాను పుట్టిన వాళ్ళం 930 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు చనిపోయారు. వినండి చూడండి, 959 సంవత్సరాలు బ్రతికిన మెతుషెలా కూడా చనిపోయాడు. చనిపోయిన వాణ్ణి బ్రతికి బయటికి రాని బేతనీయలో పిలిచిన లాజరు కూడా బ్రతికి ఓ దినాన చనిపోయాడు. అర్థమైంది మీకు విషయం? మీకు అర్థమైందా? 930 సంవత్సరాలు బ్రతికిన వాడు కూడా చనిపోయాడు. నెక్స్ట్ 950 సంవత్సరములు బ్రతికిన మెతుషెలా చనిపోయాడు. మార్త మరియల సహోదరుడైన లాజరు చనిపోయి సమాధిలో 4 దినాలున్నా కూడా ప్రియరక్షకుడు లాజరు బయటికి రమ్మంటే కూడా బ్రతికి బయటకు వచ్చిన వాడు ఓ దినాన చనిపోయాడు. అంటే పుట్టినవాడు ఒక దినమున గిట్టక, అది వాస్తవం. కానీ ఇది సహజ మరణం అంటారు దాన్ని. ఏ మరణం అంటారు దాన్ని? సహజ మరణం. ఈ సహజ మరణం ప్రతి మానవునికి సహజంగా వస్తూ ఉంటుంది. అయితే ఓ సత్యం వినాలి, రెండవ మరణం ప్రమాదకరమైనది. ఏ మరణం అంటది? రెండవ మరణం ప్రమాదకరమైనది. ఈ రెండవ మరణం ఏ మానవుడికి రాకూడదన్నది సృష్టికర్త అయిన దేవుని యొక్క నిర్ణయం. ఆ రెండవ మరణం ఎవరికి వస్తుందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం నుంచి అంటాడు, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, మాంత్రికులను అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణం అని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడైన యోహాను గారి ద్వారా పద్మస్సు దీపమందు చూపించిన ప్రత్యక్షతను అక్కడ బయలుపరిచి వ్రాయించారు. రెండవ మరణం అది ఎవ్వరికి రాకూడదన్నదే ప్రేమ కలిగిన దేవుని సంకల్పం. ఆ రెండవ మరణములోనికి మానవుడు అల్లకుండా ఉండటానికే మహిమగల దేవుడు ఈ లోకానికి సమస్తమును విడిచి ఈ లోకానికి వచ్చాడు, లోక రక్షకుడుగా. ఎందుకంటే మానవుని రక్షించటానికి. అర్థమైందా మీకు విషయం? మానవుని రక్షించటానికి కారణం ఏంటి? మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చిన జీతం అనేది మరణం. ఆ మరణములో తాను మరణిస్తే అయ్యో రెండవ మరణానికి గురైపోతాడు. ఇక నుంచి నరకములో నుంచి బయటికి రాలేడు. ఇక బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళు బాగా ఉన్నారు ఇక్కడ. అది లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఓ వ్యక్తి తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి ప్రభువుని నమ్ముకోకుండా తినటం, త్రాగటం, సుఖించటం, ఖరీదైన బట్టలు ధరించటం, అనేక సుఖభోగాలు అనుభవించి దేవుని కంటే ఎక్కువగా సుఖాలు అనుభవించి లోకాన్ని విడిచాడంతే. ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా అగ్నిగంధకములతో మండు గుండములకు వెళ్ళిపోయాడు. కేకలేశాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడే స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావని స్థలం, అదే నిత్య నరకం. నిత్య నరకం అది ఓ రోజుతో క్లోజ్ చేసేది కాదు.
ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఈ విషయాలు మనం ఎందుకు వింటున్నామంటే, మానవుడు జన్మిస్తాడు కానీ మరో జన్మ మానవునికి అవసరం. దాన్నే ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేడు. అందుకే అంటాడు పౌలు గారు చక్కగా, ఇదిగో క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయన. నీ జీవితంలో క్రొత్త మార్పు రాకపోతే, మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే ప్రయోజనం లేదు. కనుక మానవుడు భూమి మీద ఒకసారి జన్మిస్తాడు. ఆ జన్మించిన వాడు ఓ దినాన మరణిస్తాడన్నది వాస్తవం. అయితే జన్మించిన వాడు భూమి మీద బ్రతికే ఉన్నప్పుడు మరలా తాను జన్మించటమే మారు మనసు పొందటం, మరలా జన్మించటం. ఓ వృద్ధుడు యోహాను సువార్తలో కనిపిస్తాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. ఆ వృద్ధుడేమంటాడో తెలుసా? అయ్యో ప్రభువా, నేను ఇంత వృద్ధుణ్ణి మరలా మా అమ్మ గర్భంలోకి వెళ్ళి నేను ఎలాగా జన్మించగలను? ఇది సాధ్యమేనా అనుకున్నాడు అతను. అది కాదు అక్కడ సత్యం. అతడు మరలా జన్మించాలంటే మారు మనసు పొందాలి. నీటి మూలముగా, ఆత్మ మూలముగా తాను జన్మించాలి అంటాడు లేఖనం. మారు మనసు పొందాలి. లోకంలో ఉన్నాం, క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. జీవితం మారిందా? జీవితం మారిందా? అక్కడ పడుకున్న ఆయన, ఇక్కడ నిలబడిన నేను ఓ అప్పుడు ఎలాంటి వాళ్ళు అంటే భయంకరమైన వ్యక్తులు. మా ఊరు మంచిది కాదు, మా వాతావరణం మంచిది కాదు. కత్తిలు పట్టుకొని, బరిసెలు పట్టుకొని తిరిగిన వాళ్ళం. అంటే మీకు అర్థమైందా విషయం? కత్తులు పట్టుకొని, బరిసెలు పట్టుకొని తిరిగిన వాళ్ళం. ఆడపిల్లలు అందగత్తులై ఉంటే వాళ్ళని భద్రపరుచుకోవటానికి నాన్న వేరొక ఊర్లో డ్యూటీ చేస్తుంటే, అన్న మరొక దగ్గర చదువుకుంటూ ఉంటే బెడ్ కింద కత్తులు పెట్టుకొని పడుకున్నవాడిని నేను. చక్కని అందగత్తులైన ఆడపిల్లలు, చుట్టుపక్కల వాతావరణాలు మంచి కాదు, సెటిల్మెంట్ వాళ్ళు తిరుగుతున్న ప్రదేశాలు, బిక్కుమన్న రాత్రిపూట వాళ్ళ కోసం అంత ప్రాణానికి తెగించిన జీవితాలు. మా గురించి హిస్టరీ మీకు తెలియదు. ఈరోజు వచ్చింది కూడా అవకాశం చెప్తా ఉన్నా. అందరు ఆడపిల్లలు చక్కని పిల్లలండి మా ఇంట్లో. నాగేశ్వరమ్మ కానీ, నాగమణమ్మ కానీ, ఆదిలక్ష్మమ్మ కానీ, ఆమె నలిపే కానీ మొహం కళ మామూలు కళ కాదు. అప్పుడు ఆ వయసు. చాలా కాలం బాధపడ్డాం, ఎందుకు ఇచ్చావు నాన్న వాళ్ళకి. అక్క రూపం మారిపోయింది. వాడు మొదటోడు పుట్టినప్పుడే ఆ రూపం మారిపోయింది. ఎంత చక్కగా ఉండేది ఆమె కళ. రింగుల తల. 8th క్లాస్లో పెళ్లి చేశాడు. అలాంటి మహాలక్ష్మి. ఇలాంటి కుటుంబ పరిస్థితిలో, అలాంటి పరిస్థితులు మావి. కానీ ఓ దినాన ప్రియరక్షకుడు ఈ విజయవాడ పట్టణానికి నడిపించి, నిజదేవుని ఎరగని మా బ్రతుకుల్లో, పాప అపరాధాల్లో జీవిస్తూ నశించిపోతున్న మా స్థితిలో ఓ దినాన ఆయన జీవవాక్యం వెలిగింది. నిత్య జీవానికి వారసులుగా పిలిచింది వాక్యం. నిజదేవుడు ఎవరో బయలుపరిచాడు. నిజమును కాని దేవుడికి దాసత్వం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మెసొపొతేమియాలో ఉన్న అబ్రహాముని పిలిచినట్టు, కల్దీయుల ఊరు పట్టణంలో ఉన్న అబ్రహాముని పిలిచినట్టు దేవుడు పిలిచాడు నిజదేవుని రక్షకుడుగా అంగీకరించడానికి. ఎప్పుడైతే మేము మా పాపాలు యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకొని, ఒప్పుకొని విడిచిపెట్టామో ఆ రోజే మరలా పుట్టాము. మేము అమ్మ నాన్న కడుపులో పుట్టాము, కానీ మరలా జన్మించామంటే ఎప్పుడంటే యేసు క్రీస్తు ప్రభువుని సొంత ప్రభువుగాను, రక్షకుడుగాను, దేవునిగాను ఎప్పుడైతే అంగీకరించామో ఆ రోజు నిజ దేవుని పిల్లలయ్యామండి. నిజ దేవుని పిల్లలయ్యాం. మీరు అనుకోవచ్చు, ఏంటి ఎఫ్రాయిం అన్న ప్రవక్తను ఏంటి, ఈయన భక్తి ఏంటి, ఈయన పరిస్థితి ఏంటి? నాకు తెలుసు, మా నాన్నని 3 దినాలు కొలుపులు చేయించాను. మా నాన్న చనిపోయినప్పుడు ఎన్ని దినాలు? 3 దినాలు కొలుపులు చేయించాను. ఊరి దగ్గర నుంచి పొట్టేళ్ళు తెప్పించి
కోసి విందులు చేయించిన వాడు, ముగ్గులు వేయించి ఇంట్లో నివాళులు తొక్కించిన వాళ్ళం, కథలు చెప్పించిన వాళ్ళం, అన్ని చేసిన వాడు మరి క్రైస్తవుడై ఎందుకు దినాలు చేసుకోకూడదు? నాన్న చనిపోయిన కొంతకాలానికి కూడా సంవత్సరంలో కూడా చేసి భోజనాలు పెట్టిన వాడిని మరి ఈరోజు ఎఫ్రాయిం ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు పెట్టట్లేదు? కొడుకు పుట్టాడు, చచ్చిపోయాడు పెద్దోడు, ఏంటినా ఏమి జ్ఞాపకార్థ కొడుకు పెట్టుకోవట్లేదు? అమ్మ చనిపోయింది, ఏంటి జ్ఞాపకార్థ కొడుకు పెట్టుకోవట్లేదు? అరే భార్య చనిపోయింది, ఏ నేను జ్ఞాపకార్థ కొడుకు పెట్టట్లేదంటే పెట్టుకోవచ్చు, పెద్ద పని కాదు. వాక్యం కొరకు బ్రతకటానికి, సత్యం కొరకు బ్రతకటానికి, దేవుని కొరకు నియమంగా దైవికమైన జీవితం చేయటానికి, దానికోసమే తప్ప మీతో కలిసి నేను 3వ రోజు వేరే రోజు పెట్టగలను, అది పెద్ద పని కాదు. కానీ నేను ఎవరికి భయపడాలి? నా దేవునికి భయపడాలి, నా దేవుని కొరకు జీవించాలి, నా దేవుని కొరకు జీవించాలి. అందుకంటాడు, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను మీరు ఆచరించుచున్నారు, మీ విషయమై నేను వ్యర్థమవుతుందేమోనే బాధపడుచున్నాను అంటాడు. ఎందుకు ఈ మాటలు రాశాడు? ఊరికినే రాశారా? వాళ్ళు నియమం ప్రకారం దైవికమైన జీవితం చేసి జీవించిన వాళ్ళు ఆది అపోస్తుల లేఖనాలు మనం చూచినప్పుడు పౌరుషంగానే బ్రతుకుతాం. నిద్రించిన ఆయన చెప్పేవాడు, వాడు సామాన్యుడు కాదు మా తమ్ముడు అనేవాడు ఆయన. అంతే, వాడు సామాన్యుడు కాదు. ఎందుకంటే ఆయనకి తెలిసిన ఆ సాక్ష్యం. మనం దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉండాలండి. దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు బ్రతికే వాళ్ళుగా ఉండాలి. దేవుని వాక్యం కొరకు వినండి, నీ జీవితంలో మరలా జన్మించలేదా? ఆయన జన్మించాడు, మారు మనసు పొందాడు, రక్షణ అనుభవంలోకి వచ్చాడు, బాప్తీసం ఇచ్చాం ఆయనకి. మేము బాప్తీసం ఇచ్చాం, తన సతీమణికి కూడా ఇచ్చాం. వాళ్ళ గురించి చెప్పాలని చాలా రిలేషన్, వాళ్ళది పెద్ద స్టోరీ. వాళ్ళిద్దరిది, వాళ్ళ పిల్లలకి తెలియదు వాళ్ళ స్టోరీ, వాళ్ళిద్దరి స్టోరీ. ఆమె సొంతం నా మేనమామ కూతురు, ఆ మేనమామ కూతురు. వాళ్ళ పిల్లలకి తెలియదు మా ప్రేమ గురించి, మా పరిస్థితుల గురించి. ఆ మేనమామ కూతురు మా ఇంట్లో ఉంటుంది, మేము వాళ్ళ ఇంట్లో ఉంటాం హాలిడేస్. ఆ చనువు, ఆ పరిస్థితులు, వాళ్ళు చిన్నప్పటి నుంచి మనిషి అన్న వదిన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, వాళ్ళు చిన్నప్పటి నుంచి కొట్టుకునేవాళ్ళు. క్షణంలో ఒకటి అయిపోతారు. మీకు అర్థమైన విషయం, కొట్టుకుంటారు క్షణంలో. పెళ్ళైన తర్వాత కూడా కొట్టుకుంటారు క్షణంలో. అర్థం కాదు ఎవరికి, అసలు వాళ్ళ విషయం అర్థం కాదు. అలాంటి రిలేషన్ వాళ్ళది. ఎవరికన్నా ఉంటుంది అలాంటి రిలేషన్. నేను ఒక్కోసారి తట్టుకోలేక మా అన్నయ్యని అనేవాడిని, ఏంటన్నా అమ్మలేని తల్లి, అమ్మలేని ఎందుకు అట్లా చేస్తావు? గూడూరులో మా అన్నకి నాకు అక్కడ ఇదే చేయదనమాట, మాట్లాడుకుని, ఎందుకన్నా అలా చేస్తావు? అలాంటి పరిస్థితులు ఆయన తొందరపడతాడు, మరలా దగ్గరికి తీసుకుంటాడు, తొందరపడతారు, మరలా దగ్గరికి తీసుకుంటాడు. అలాంటి వాడు, అలాంటి ఫ్యామిలీ, అలాంటి పరిస్థితి. ఆయన ఎలాంటి వాడంటే, పేతురు తొందరపడ్డాడే కానీ ఓ దినాన దేవుడు పేతురికి ఎంత సహనం ఇచ్చాడో. సంఘాన్ని అప్పగించేశాడు పేతురు కదా. 12 మందిలో వారికి ఇవ్వాల, ఎవరికి ఇచ్చాడు? పేతురికే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దుడుకు పేతురే, కానీ తనలో ఉన్న ప్రేమ, తనలో ఉన్న బాధ్యత, త్యాగం సృష్టికర్త అయిన దేవుడు చూశాడు. కాబట్టి పేతురు సంఘాన్ని కట్టడానికి ఆది అపోస్తులుగా దేవుడు నిలబెట్టాడు. మన జీవితాల్లో కోపాలు ఉంటాయి, కానీ అవి శాశ్వతంగా ఉండకూడదు కూడా. ప్రియ దేవుని పిల్లారా, అన్న చివరి దినాలు ఏమయ్యాడంటే మారు మనసు రక్షణ అనుభూతికి వచ్చేసాడు. లేఖనాలను చూస్తూ వచ్చాడు. కొన్ని పరిస్థితులను బట్టి బంధువులు ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాడు, కానీ ఆయన ఒప్పుకుంటున్నాడు, ఇవి చేయకూడదు, ఒప్పుకుంటున్నాడు. ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేస్తూనే ఉన్నారు, ఇవి చేయకూడదు. వీళ్ళు ఎన్నో అనొచ్చు, ఇవి చేయకూడదు, ఆయనకు తెలుసు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఆయన అటెండ్ అయ్యాడు కాబట్టి ఆయనకు తెలుసు ఆ విషయాలు. కానీ ఓ విషయం ఏంటంటే, లాస్ట్ స్టేజ్లో ఆయన దైవిక జీవితం
పెరుగుతూ వచ్చి బైబిల్ తీసుకోవటం, చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం. ఆయన ప్రార్థనలో మార్పు వచ్చింది. 4:30 ప్రార్థనలో ఆయన ప్రార్థన చేస్తుంటే మార్పు కనిపించింది. ఎంత మార్పు వచ్చేసిందో. ఆయన పాటలు పాడటం, పాటలు ఛాయిస్ ఇస్తాం, పాడున్న పాటలు పాడేవాడు. అంత పరిస్థితులు. ఎందుకంటే దేవునికి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన చివరికి దగ్గరికి వెళ్ళిపోయాడు. చివరికి లాస్ట్లో ఏమనంటే, ప్రభువా నేను భరించలేను, నన్ను పిలువనాను, నేను దగ్గరికి వస్తాను. హానోకు వెళ్ళిపోయినట్టు, హానోకు నడుస్తూ వెళ్ళిపోయినట్టు ఈయన ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనం ఇలా ఉంది. ఒకసారి బైబిల్ చదవండి మీరు. నేను బైబిల్ చదివి ఓపెన్ చేస్తా ఉంటే ఎక్కువ వెళ్ళిపోతాను, అందుకని ముగించేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 23. థ్యాంక్ యూ. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. దేహం అనుకుంటుంది ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటుంది కదా. దేహం ఏమనుకుంటుంది? అశాశ్వతమైన ఈ నివాసంలో ఉండాలని దేహం అనుకుంటుంది. కానీ పరిశుద్ధాత్మతో ఉన్న మన బాంధవ్యాన్ని బట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని ఉంటాడు? తాను దయచేసిన దేవుని ఎత్తుకు ఎప్పుడన్నా వెళ్ళాల్సిందే. తాను దయచేసాడు ఈ ఆత్మను. ఎవరిది? మంద కాదు, ఇది మీ సొత్తు కాదు. మీ కొరకు ఒక ఆయన విలువ పెట్టి కొన్నారు. ఒక ఆయన ఎవరంటే ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విలువ పెట్టి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనము మన సొత్తు కాదు. కొరింథీ పత్రికలో పౌలు గారు ఎంత చక్కగా చెప్పాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కొనుక్కున్న ఆయన దగ్గరికే వెళ్తారు కదా. ఎక్కడికి వెళ్తారంట? కొనుక్కున్న ఆయన దగ్గరికి. ఆయన వెలపెట్టి కొన్నాడండి మనల్ని, వెలపెట్టి కొన్నాడు. తిరిగి తన స్థలములోనికి ఆయన అన్న ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? తన సేవ చేయు దినములు. రెండు విధాలుగా సేవ చేశాడు ఆయన. ఒకటి కుటుంబ బాధ్యతలు. ఎవరైనా ఇది బాధ్యత వహించాల్సిందే. కుటుంబ బాధ్యతలు. పెళ్ళైన తర్వాత భార్య పిల్లలు బాధ్యత ఉంటుంది. దీనికోసం ఎంతో టెన్షన్ ఉంటుంది, ఎంతో బర్డన్స్ ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. కానీ దాన్ని నిర్వర్తించినప్పుడే నిజమైన బాధ్యత కలిగిన భర్తగా ఉంటాడనమాట. ఒకసారి అన్న గురించి ఆలోచిస్తే, నలుగురు ఆడపిల్లలు అలా పెంచుతావయ్యా అనేవాడు. నా దగ్గర ఒక తమ్ముడు ఉండేవాడు. ఏంటన్నా నలుగురు ఆడపిల్లలు కన్నావు అంటే, పెళ్లి చేసుకునే వరుసగా ఆడపిల్లలు కన్నాడు. ఇక మా అన్న అనేవాడు, ఏం చేసావా నువ్వు నన్ను ఇలా అనేవాడు. చివరికి నువ్వు ఆడపిల్లలు కన్నావు ఏంటి వరుసగానే అనేవాడు అన్న. నన్ను అంటూ వచ్చావు నువ్వు, చివరికి నీకు తెలుస్తుంది ఆ బాధ్యత ఏంటో అనేవాడు. సో ఇక్కడ ఆయన బిడ్డలు కని వాళ్ళ విషయంలో ఆయన ఒక ప్లాన్ వేసుకొని ఇద్దరు కలిస్తే, ఒక విషయం ఆయన బాధ్యతే కదా అంతా. ఆమె సహకరించకపోతే ఆయన ఏది చేయలేడు. ఇది వాస్తవిక సత్యం. భార్యాభర్తలు ఒక మనసుతో, ఒక ప్లాన్తో రాకపోతే అది జరగదు. మనం ఎవరు, ఎంత స్నేహితులైనా, ఎంత బ్లడ్ రిలేషన్ అయినా, భార్యాభర్తలకు దేవుడు పెట్టిన బాంధవ్యం అది మామూలు విషయం కాదు. మనమంతా థర్డ్ పర్సన్స్. ఎవరంటే మనం మూడో వ్యక్తులం. మనం భార్యతో చెప్పుకుంటాడు, అన్నీ చెప్పుకుంటాడు, భార్య చెప్పుకుంటాడు, భర్త చెప్పుకుంటాడు. తర్వాత తమ్ముడి దగ్గరకు వస్తారు. తమ్ముడి దగ్గరకు వచ్చి, ఏం చేద్దాం నాన్న, పెద్ద పాప విషయం అన్నా, అసలు ఆలస్యం చేయొద్దు. వెంటనే ఇలాగ నిర్ణయాలు తీసుకున్నా. తమ్ముడు వెళ్ళిపోదాం పద. ఎక్కడికి? అబ్బాయి వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళిపోయాడు. వెంటనే ప్రార్థన చేశాం. దైవ సంకల్పం. ఇందాక చెప్పాడు కదా, నేను అల్లుడిని కాదు ఆయనకి. అది మామూలు విషయం కాదు. అది ప్రార్థన ఫలితం అండి.
ఈ బిడ్డ కోసం, పెద్ద పాప కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటూ వస్తే దేవుడు ప్రార్థన ఫలితం ఇస్తాడనమాట. ప్రార్థన ఫలితాలు అవన్నీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా వినండి, భార్య భర్తలు ఒకటైనప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ సరిగా సాగుతుంది అన్నాడు. రిటైర్డ్ అయిపోయాడు, ఓ మాట చెప్పాడు, అయ్యా నాకు ఇంత అమౌంట్ వస్తుంది, అస్సలేం కదిలించదు దాన్ని, వెంటనే ఎక్కడొక్కడి దగ్గర తీసుకోవటం మంచిది. నేను ఒకటే చెప్పా, అన్న ఒకటి నేర్చుకోవాలి, నేను ఇచ్చిన సజెషన్, ఎక్కడైనా అద్దెకుంటే బాడీని తిరిగి ఇమ్మీడియట్లుగా అంతే. ఈ పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు. ఎక్కడైనా అద్దెకుంటే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని తీసేయండి ఎన్ని విధాలుగా అంటారు. ఈ పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు. ఇంకో విషయం, నా జీవితంలో కలిగిన విషయం అన్నకి చెప్పా. అన్న నేను వచ్చాను, మొట్టమొదటి నా దేవుడు ఇక్కడ కొనటానికి దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు విజయవాడ. అన్న అమ్మ వచ్చింది, అమ్మ నా దగ్గర కొద్ది రోజులు ఉంది, ఒక ఇంట్లో 350 రూపాయలకు అద్దెకున్నాను. మేమిద్దరం పంచుకున్న విషయాలు. ఆ ఓనరు పొద్దున్నే లేచి నీళ్లు జల్లి ముఖ్యమైన అమ్మని అడుగుతున్నాడు. రోషానికి ఇల్లు గాడి చేసి పక్కకి వెళ్ళిపోయి రోషానికి ఇల్లు కొన్నాను, స్థలంగా కట్టించుకున్నాను. మా అమ్మని అతను అంటానికి ఎవరు? అర్థమైంది మీకు విషయం? 10 మందికి అన్నం పెట్టిన తల్లి, 10 మందిని ఆదరించిన చూచిన తల్లి, ఒకరికి పెట్టే తల్లిని అతను ఏమన్నాడు తెలుసా? ఓ ఇంటికి పని మనిషికి ఎలాగా చెప్తారు, ఏంటమ్మా చిమ్మి ముగ్గులి అని ఆమెని పొద్దున్నే అంటున్నాడు ఆయన. ప్రసాద్ గారు డ్రైవర్, పెద్ద ఆయన, నీరమ్మోళ్ళ నాన్న. వెంటనే ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళి పౌరుషానికి స్థలం కొన్నారు, ఇల్లు కట్టేశారు. ఎందుకంటే సొంత ఇల్లు లేకపోతే రకరకాలుగా వస్తాయి పరిస్థితులు. అన్నకి వెంటనే పక్కనే నేను ఎప్పుడైతే కొనుక్కున్నాను, అన్నకు కూడా వెంటనే కొనుక్కున్నాం, స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాడు. పెద్ద పాప మ్యారేజ్ పరిస్థితులన్నిటి బట్టి వీళ్ళు అక్కడ అమ్మేసి మళ్ళీ పిల్లలు వేస్ట్ ఏం చేయలేదు ఆయన ఏం వేస్ట్ చేయలేదు. పిల్లలు ఎన్నన్నా వాళ్ళ గురించి ఆలోచన వాళ్ళిద్దరికి భార్య భర్తలకి తొందరగా పిల్లలు పెళ్ళిలే చేయాలి. మంచి నిర్ణయంతో మంచి పరిస్థితులు. సో ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా రాశాడంటే, భౌతికంగా తన సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. తన సేవ చేయు దినాలు అయిపోయినాయి. భార్య బిడ్డలకి సేవ చేశాడు. ఇంకో విషయం చెప్పనా, రిటైర్డ్ అయినా కూడా ఆయన ఇంట్లో పరిస్థితులను బట్టి ఏదో ఒక దగ్గర వర్క్ చేస్తూ వచ్చాడు. చాలామంది ఇలా విధాలుగా అంటారు, ఏంటయ్యా రిటైర్డ్ అయిపోయిన తర్వాత నీకు ఇంకా ఏమి చేయాల్సిన అవసరం అంటే, అవును, బాధ్యత కలిగిన వాడు అవి తప్పనిసరిగా చేస్తాడు. బాధ్యత కలిగిన వాడు తన సేవ చేయు దినాలు ఏమైంది అంటే సంపూర్ణం చేశాడు. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? హానోకుని దేవుడు, నాన్న ఎంతకాలం నాన్న ఇక్కడ 360 సంవత్సరాలు అయిపోయాయి, నీతో వచ్చేస్తానన్నాడు హానోకు. ఇందాక చిరంజీవి గారు చెప్తూ వచ్చారు కదా, అంకులు వెళ్దాం పద అంకులు. ఏంటంటే లేదు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. యేసయ్యా నన్ను తీసుకోయ్యా యేసయ్యా అంటే ఏంటి? ఆ ప్రార్థన మీనింగ్ మీకేమర్థమైంది? నేను థింక్ చేస్తున్నాను అక్కడ. ఆ ప్రార్థన మీనింగ్ ఏంటి? నేను నీ దగ్గరకు వస్తాను, నేను నీతో ఉంటాను. ఎన్ని సంవత్సరాలు బ్రతికిచ్చావు? ఎంత? 63 ఇయర్స్ 64 డాడీది 63 ఇయర్స్. చెప్పాను కదా, ఆయనకి నాకు 6 ఇయర్స్. అంటే నేను ఇప్పుడు 57లో ఉన్నాను. 3 ఇయర్స్కి నేను రిటైర్డ్ అయిపోతాను. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. కనుక తన సేవ చేయు దినాలు సంపూర్ణం అయిపోయినాయి. వచ్చే మనిషి అన్నాడు అంతే. మనం ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నం చేసినా తాను దయచేసిన ఆత్మను తిరిగి తన దగ్గరకు తీసుకుంటాడు. ఈ రాత్రి మీరు వాక్యం వింటున్నారు. మీరు జన్మించారు అమ్మ కడుపులో, కానీ నూతనంగా జన్మించారా?
బ్రతిమాలుతున్నాను. నూతనంగా జన్మించటం అంటే జీవితాన్ని మార్చుకోవటం, మారు మనసు పొందటం, పాపాలు క్షమాపణ అడగటం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు భూమి మీద. నిలబడి నేను కానీ కూర్చున్న మనం కానీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక దూరమైన వాడు. కానీ ఆ మహిమని ఇవ్వటానికే మహిమగల రక్షకుడు మానవునిగా అవతరించి సర్వలోక పాప పరిహారం కొరకు తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేసి తన రక్తాన్ని చిందించి మన కొరకు చనిపోయి మన కొరకు సమాధి చేయబడి మన కొరకు ఆయన తిరిగి 3వ దినాన లేచినవాడు, పునరుత్థాన శక్తిమంతుడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో ఈ అద్భుతమైన మాట అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట వినండి, ప్రియ రక్షకుడు చెప్పాడు, నన్ను పంపిన వాని యందు దేవుని యందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవానికి వారసులు కండి. విశ్వాసం ఉంచారా? ప్రశ్న వేసుకున్నాను. నేను చర్చికి వెళ్తున్నాను, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, నేను భక్తి చేస్తున్నాను. ఇవన్నీ చలవండి, ఇవన్నీ చలవు. దీనివల్ల పరలోక రాజ్యం లేదు. ఇవన్నీ చల్లవు. ఎన్నోసార్లు ప్రభు నేను టచ్ చేశాడు, నీ రోగంలో నేను స్వస్థపరిచాడు. టచ్ చేసినంత మాత్రాన పాపాలు పోవు. అర్థమైందా మీకు విషయం? దేవుడు స్వస్థపరిచినంత మాత్రాన పాపాలు పోవు. దేవుడు స్వస్థపరిచి బాగు చేసినంత మాత్రాన, మేలు చేసినంత మాత్రాన పాపాలు పోవు. మరొక జన్మ రాదు. నీ అంతరాత్మలో నుంచి దేవుని పాదాలు పట్టుకొని దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలోకి వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో నీ పాపాలు ఒప్పుకున్నప్పుడే నీవు 2వ జన్మను ఎత్తుతావు. 2వ జన్మను ఎత్తిన వాడు 2వ మరణానికి ఏమాత్రం అర్హుడు, పాలు పొందటానికి అవకాశం లేదు. 2వ జన్మనెత్తిన వాడు 2వ మరణం అతని మీద పరిపాలన అధికారం చేయటానికి అవకాశం లేదు. కనుక ఈ రాత్రి అన్నను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం, ఇంకా నీవు మారు మనసు పొందలేదేమో. పడుకున్న ఆయన మారు మనసు పొంది రక్షింపబడి ప్రభుని ఆరాధిస్తూ ప్రభు బలలో చేవేస్తూ ఓ నిరీక్షణతో యేసయ్యా నన్ను తీసుకొని వెళ్ళు, ప్రార్థన చేస్తూ అడుగడుక్కు అంటూ వెళ్ళిపోయాడు. హానోకులాగా దేవునితో కొనుపోబడెను. ఏ మరణం అండి ఇది? ఎవరైనా కోరేది, అయ్యా దేవుడా నాకు మంచం మీద పడకుండా మరణం ఇవ్వంటారు కదా. ఎవరైనా కోరేది ఏంటి? లాస్ట్లో ఒక వృద్ధులైన తర్వాత కోరేది ఏంటంటే మంచాన పడకుండా ఉండే మరణం ఇవ్వయ్యా. ఇది కూడా ఒక మంచి మరణమే. ఏది? ప్రభువుతో ఉండి ప్రభువా నన్ను నీ సన్నిధి చేర్చుకో అన్నాడు. రానా కుమారుడని ప్రభు పిలిచాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫ్లెక్సీలో ఏముంది? ప్రవేశం. ఫ్లెక్సీలో 116లో ఉంది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. విలువైన మరణములోనికి పిలువబడ్డాడు. 2వ మరణానికి అవకాశం ఇవ్వకుండా చేర్చబడ్డాడు ప్రభు దగ్గరికి. సంపూర్ణంగా ఆయన టైం అయిపోయింది, తిరిగి ప్రభు సిద్ధపరిచిన ఇంటికి వెళ్ళాడు. ఎక్కడుంది ఆయన ఇల్లు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలములు సిద్ధపరిచి నేను మరలా వచ్చి నేనుండు స్థలానికి మిమ్మల్ని మీరుండులాగున తీసుకొని వెళ్తాను. ఏంటది? పరలోక రాజ్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో కూడా మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం ఎక్కడికి వెళ్తామంట? అక్కడికి వెళ్తాం. వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ ఏముంది? ఒకటి బొమ్మ ఉంది అంతే. ఏముంది ఇక్కడ? బొమ్మ ఉంది. ఇక్కడ ఏమి లేదు. మనం ఏదో కొద్దిసేపు చూసుకొని ఏడ్చుకోవటానికి. ఈ బొమ్మను చూసి మన జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి కదా, ఆ బొమ్మతో మనకున్న బాంధవ్యం కదా, ఆ జ్ఞాపకాలను బట్టి ఏడుస్తాం. కానీ ఇక్కడ ఉన్నది బొమ్మ అని ఆయన ఎక్కడున్నాడు? తాను దయచేసిన
దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది మట్టి, కొద్ది రోజులకి ఏమైపోద్ది? ఏముండదు అసలు. అందుకంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, శిథిలమైపోయేయి గుడారం శిథిలమైపోతుంది, ఇది ఉండదు శాశ్వతం. దీనికోసం మనం ఎన్నెన్నో చేస్తాం కదా. భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని చేస్తాం, మేకప్పులు, ఇంకా ఏదో కప్పులు, ఏదేదో వచ్చేసి రకరకాలుగా దీనికి పూసి ఎన్నో చేస్తాం ఈ బొమ్మకి. కానీ ఒక విషయం, ఎన్ని పూసినా ఎన్ని చేసినా హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే, ఓ ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఓ ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవెక్కడికి వెళ్తావు? ఓ ప్రశ్న. ప్రాణం ఉన్నప్పుడే, ఆత్మ ఉన్నప్పుడే, పెద్దవాళ్ళు అంటారు జీవుడు ఉన్నప్పుడే జీవాధిపతిని వేడుకో, జీవితాన్ని మార్చి నీ కొరకు తాను కార్చిన రక్తముతో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. యేసు రక్తముతో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్టు, ఆయన రక్తముతో కొని తన తండ్రి యొక్క దేవుని నిన్ను ఒక రాజ్యముగా, యాజకునిగా చేస్తాడు. ఆయన రక్తం ఇచ్చి కొని దేవుని సంఘములో, సహవాసములో నిన్ను ఓ బిడ్డగా, ఓ సొత్తుగా చేయటానికి త్యాగం చేసిన దేవుణ్ణి నమ్ముకో, హృదయంలో చేర్చుకో, మారు మనసు పొందు, రక్షణ అనుభవం పొందు. మా అమ్మ ఓ మాట చెప్పేది, అమ్మ నాన్న నువ్వు అన్న, ఇంకొక తమ్ముడు ఉన్నాడు రా మీకు, అన్నతో నాతో చెప్పారు. మేము ముగ్గురం అన్నదమ్ములు, ఇద్దరమే కానీ పుట్టింది మేము ముగ్గురం. తెలుసా మీకు విషయం? మా బంధం మేము ముగ్గురం. అన్న నాకంటే ఒక వారం రోజులు పెద్దవాడు, వెంకటరత్నం బ్రదరు, నేను. మేము ముగ్గురం. మా బాంధవ్యాలు భూమి మీద ఉన్నంతసేపు మా అండర్స్టాండ్ వేరు ఉంటుంది. వెంకటరమణ మా చిన్నమ్మ కొడుకే, కానీ మా చిన్నమ్మ కొడుకే కానీ మేము మా చిన్నమ్మ కొడుకులా ఉండేవాళ్ళం కాదు. మేము ముగ్గురమే, మా మాటలు అండర్స్టాండింగ్ వేరు. భార్యలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మా మాటలు ఓ మాటే అంతే. అమ్మ చెప్పేది, తమ్ముడి జాగ్రత్త చూసుకోండి. అమ్మ ఏం చెప్పేది తెలుసు? తమ్ముడిని జాగ్రత్త చూసుకొని వెళ్ళిపోయేది. ఇంకో విషయం చెప్పనా, అమ్మ మాకంటే మా చిన్నమ్మ కొడుకు దగ్గరే ఎక్కువ ఉండేది, తల్లి లేని కుమారుడని. సో ఇక్కడ ఈ రిలేషన్స్ భూమి మీద ఉంటాయా లేదా? ఇవి ఉంటాయి భూమి మీద. కానీ మనకి ఎవరితో రిలేషన్ ఉండాలి? దేవునితో రిలేషన్. ఈ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేశాను, చాలా కోసం 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను నేను. మా వెంకటరత్నం అన్న రక్షింపబడాలి, తన భార్య రక్షింపబడాలి, తన బిడ్డలు ఓ శుభవార్త ఏంటంటే, ఓ దినాన వాళ్ళు చెప్పారు, మేము కూడా ప్రభువులోకి వచ్చాం. ఏంటి విషయం? మా అమ్మ కోరిక. మా అమ్మ ప్రభువులో వచ్చి ఎంత నిష్ఠగా బ్రతికిందంటే అంత నిష్ఠగా బ్రతికి ప్రభు దగ్గరికి వెళ్ళారు. అమ్మ కోరిక ఏంటంటే, నా బిడ్డలందరూ రక్షణలోనికి రావాలి, నా బిడ్డలందరూ దేవుని ఆరాధించాలి. సో అది కూడా నెరవేర్చేది దేవుడు. సో అన్న కోరిక ఏంటంటే, లాస్ట్ బిడ్డ పెళ్ళి చేయాలి కదా. ఓ తండ్రికి ఓ తల్లి కోరికలు ఉంటాయి లేదా? అవి ఏ ఇంట్లో అయినా ఉంటాయి. సో దేవుడు కూడా కార్యాన్ని చేస్తాడు. ఒకటే, మన ప్రార్థనలు వృధా ఎన్నడూ కావు, చేయుడు కూడా. మర్చిపోవద్దు, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ యేసు ప్రభుని ఇంకా అంగీకరించకపోతే, యేసు ప్రభుని అంగీకరించకపోతే అయ్యో అగ్ని ఆరదు, పురిగిచావు. యేసు ప్రభుని అంగీకరించి ఉంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదట్లో అంటాడు, ఏమంటాడు తెలుసా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో ఉండదండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష? యేసు ప్రభు నమ్ముకొని ఉంటే నా మటుకు బ్రతుకుట లాభమే, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చనిపోయినా మన లాభమే దేవుని పిల్లలు. ఎందుకంటే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. లాభం. మర్చిపోవద్దు, యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉన్నారేమో,
నిజమైన నమ్మకం ఉంచండి కదా. ఎలాంటి నమ్మకం ఉండాలి? మామూలు నమ్మకం కాదు, నిజమైన నమ్మకం ఉండాలి. మామూలు నమ్మకం ఉంటే ప్రయోజనం లేదు. అందుకని నిజముగా ప్రార్థన చేయవారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని వాక్యం చెప్తుంది. కీర్తనలో 145వ అధ్యాయం. దేవుడు వారికి సమీపముగానే ఉంటాడని వాక్యం చెప్తుంది. కనుక నిజమైన జన్మించండి, నిజమైన మారు మనసు పొందండి, నిజమైన రక్షణ అనుభవం కలిగి ఉండండి. రెండవ మరణానికి గురి కాకుండా ఆ మరణం నుంచి తప్పించబడటానికి సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలతో మనల్ని ఆదరిస్తూ, అన్న వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళాల్సింది కదా, వెళ్ళాల్సింది. అందరూ అనుకునేవాళ్ళు ఏంటి ఈసారి నేను ఎక్కడికన్నా వెళ్తే ఏమంటారు, ఏంటి ఒక్కడే వస్తున్నాడు అంటారు. ఎందుకు? ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళ. ఈరోజు ఒక్కడే. కానీ ఒక విషయం, అన్న వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు తోడనే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఇమ్మానుయేల్ కదా, మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఉంటాడు, ఈ లోకాన్ని విడిచినా కూడా ఉంటాడు. నిత్యత్వంలో ఆయనే మనకు తోడుగా ఉంటాడు. అందుకే ఇమ్మానుయేల్ అన్నారు. కుటుంబానికి కూడా ఆ తోడు ఆయన దయచేయాలి. కనుక ఈ విషయాలు మీరు అధైర్యపడద్దు. ఒకవేళ ఇంకా మీరు మారు మనసు పొందకపోతే, నిజ దేవుడు, పవిత్రుడైన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు, లోపము లేని నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి, తాత్కాలికమైన భక్తి వల్ల ప్రయోజనం లేదు, ఒట్టుట్టి భక్తి వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల పరలోక రాజ్యం అసలే లేనే లేదు. దానికి పెద్దోళ్ళు చెప్పిన సామెత, ఇంత బ్రతుకు బ్రతికి, ఇంత బ్రతుకు బ్రతికి, ఆ బ్రతికి క్రైస్తత్వం వద్దు. అది నిజమైన క్రైస్తత్వం కానే కాదు. కనుక ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగ ఉండటానికి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. రక్షింపబడిన బిడ్డలు బలపడాలి, రక్షణ లేని వారు రక్షింపబడాలి. మరొక ప్రత్యేకం ఏంటంటే, ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. పౌలు గారు కొరింథీ దశలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమంటాడంటే ఈ మాట అంటాడు, మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోనండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన కనికరమును బట్టి మాకు ఆదరణ అంటాడు. ఏమంటాడు? ఆ మాట చదువుకొని క్లోజ్ చేసేస్తాం. కనికరము చూపు తండ్రి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కంటిన్యూషన్. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుడి కుటుంబాన్ని ఆ రీతిగా ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, సర్వాధికారి అయిన దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిరంతరము స్తోత్రారూఢా, నీకే స్తుతి స్తోత్రాలు, నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. స్తుతి యాగం అర్పించువాడే నన్ను మహిమపరుచుచున్నాడన్నారు. మీకు స్తుతి స్తోత్రం. మీ కుమారుడు, నా ప్రియ సహోదరుడు అన్నను మరలా జన్మింపచేసి దైవ చిత్తానుసారమైన దుఃఖములో నుంచి దేవా మీ గొప్ప రక్షణ అనుభవములోనికి తీసుకొచ్చి రుచి చూచిన వాడై ప్రభువుని ఆరాధించిన వ్యక్తిగా, ప్రభువుని వెంబడించిన వ్యక్తిగా, నిన్నటి దినాన ప్రభువును పిలుపునందుకున్న వ్యక్తిగా దీవించిన దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఓ దుఃఖం, మాతో ఉన్న బాంధవ్యం, భార్యతో బిడ్డలతో ఉన్న ఆ బాంధవ్యం
ఆ జ్ఞాపకాలు దగ్గర మీరే ఓదార్చండి, కనికరము చూపు తండ్రి. ఒకన తల్లి వాడిని ఆదరించినట్లు నేను యెరూషలేములో మీకు ఆదరణ ఇస్తానని చెప్పాను. యెరూషలేములో నుండి ఆదరించే ఆదరణకర్త దేవా, వదినకి, బిడ్డలకి, తోబుట్లకి, రక్త సంబంధులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకు మీ గొప్ప ఆదరణ ప్రాణాలకి నెమ్మది కలిగించు కృప దయచేయండి. ఓదార్చమని, ధైర్యపరచమని, బలపరచమని. దేవా, తల్లిన మరిచినేమో నిన్ను నేను మరువను అని చెప్పిన దేవుడు, నిన్ను నేను విడువను, ఎడబాయనని చెప్పినవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మిమ్మల్ని అనాథులుగా విడువనని చెప్పిన వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు. కుటుంబాల రీతిగా ఆదరించి, ధైర్యపరిచి, చేరువచ్చిన వారిని కూడా ఆదరించి, రేపటి దినాన మన్నైనది తిరిగి వెనుకటి వలనే మరలా భూమికి చేరుటకు భూస్థాపన కార్యక్రమం, పాఠ్య దేహాన్ని మీ నామ మహిమార్థం భూస్థాపన చేయటానికి కూడా కృప చూపండి, సహాయము చేయమని వేడుకుంటూ, ఇంకా బంధువులు రావాల్సిన వారిని క్షేమంగా తీసుకొని రండి. తెచ్చిన వారిని కూడా మీరు బలపరచండి, ఓదార్చండి. రేపటికి మాకు మీరే తోడుగా ఉండి ఈ కార్యక్రమం చక్కగా పరిశుద్ధంగా జరుగుట కృప చూపమని కృతజ్ఞతలు చెల్లిస్తూ, విత్తిన వాక్యం ప్రతి హృదయములో మంచి నేలను పడిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడా మంచి హృదయములో పడిన రీతిగా ఈ జీవవాక్యం విత్తనం పనిచేయటి కృప చూపండి. మీలో నూరంతలుగా వారు వృద్ధి ఫలించే బిడ్డలుగా ఆశీర్వదించమని, ఇప్పుడు వచ్చిన వారిని దీవించమని ఎన్నో సాక్ష్యాలు చెప్పించారు, వర్తమానం చెప్పించారు. అపవాది ఎత్తుకుని పోకుండా మీ కార్యము చేయమని మీ దయగల హస్తాలకు అప్పగిస్తాను. యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరలోకపు మహిమగల తండ్రి ప్రేమ, ఆదరణకర్త ఓదార్చే పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కుటుంబానికి, ఆదరించడానికి వచ్చిన వారికి ఈ గొప్ప ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును కాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేయండి కుటుంబం కొరకు. రేపటి దినాన మనం గొల్లపొడి బరెల్ గ్రౌండ్లో ఉదయం 9:30 ఆ ప్రాంతానికి మనం స్టార్ట్ చేసుకొని మనం సిద్ధపడతాం. సెలవు తీసుకుందాం.